నమస్కారం అండి. డాక్టర్ సుధీర్ దారా, ప్లాస్మా థెరపీ ఫౌండర్. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? అంటే నడుము నొప్పితో ఐ థింక్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఒక ఏజ్ దాటాక, అంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత నడుము నొప్పితో బాధపడుతూ 1-2 రోజులు జాబ్కి వెళ్ళకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళు చాలామంది కాదు, 100% ఉంటారు. సో నడుము నొప్పి లేకుండా ఏ మనిషి ఉండలేడు. కానీ ఆ నడుము నొప్పి సింపుల్ నడుము నొప్పి, సివియర్ అంటే ఎక్కువ నడుము నొప్పి, అంటే ఏదైనా చాలా డ్యామేజ్ లోపల జరుగుతున్నందువల్ల వస్తున్న నడుము నొప్పి అన్నది తప్పకుండా మనము కనుక్కోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ నడుము నొప్పి టక్కని తగ్గిపోవచ్చు, లేదు కొన్నిసార్లు ఆ నడుము నొప్పే లైఫ్ లాంగ్ మీతో ఉండి చాలా చికాకు పెట్టిస్తూ జాబ్స్ కూడా వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నడుము నొప్పితోటి. ఇంకొంతమంది అనవసరంగా సర్జరీ చేసుకొని ఆ సర్జరీ ద్వారా కాంప్లికేషన్స్ వచ్చి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉన్నారు. జాబ్స్ మానేసి ఎవ్రీ మంత్ ఒక